ప్రభాస్ కెరియర్ బాహుబలికి ముందు ఆ తర్వాత చాలా మారిపోయింది. బాహుబలితో ప్రభాస్ మీద అంచనాలు పెరిగాయి, కానీ ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ మాత్రం పడలేదు. కేజీఎఫ్ తో కన్నడ ఇండస్ట్రీ రేంజ్ పెంచిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ లో నటించాడు. ప్రభాస్ మానియా ప్రశాంత్ నీల్ టేకింగ్ సలార్ బాక్స్ ఆఫీస్ దుమ్ము లేపేస్తుందని ముందే ఫిక్స్ అయిపోయారంతా. డిసెంబర్ 22న థియేటర్లోకి వచ్చేసిన సలార్ మూవీ ఎలా ఉంది, అంచనాలు అందుకుందా లేదా, ఈ వీడియోలో చూద్దాం. నేను గౌతమి, వెల్కమ్ టు బర్డ్ ఫిల్మ్ మీడియా. సలార్ స్టోరీ అంటే తండ్రికి తెలియకుండా ఇండియా వస్తుంది శృతి హాసన్. కన్సర్ మనుషుల నుంచి ఆమెకు ముప్పు ఉండడంతో రక్షణ కోసం మైమ్ గోపికి ఫోన్ చేస్తారు. ప్రభాస్ సూచనలు పాటిస్తూ ఆత్యాను జాగ్రత్తగా అస్సాంలోని మారుమూల గ్రామానికి తన దగ్గరకు తీసుకువెళ్తాడు. దేవబొగ్గుగనులో పనిచేస్తుంటే తల్లిగా నటించిన ఈశ్వర్రావు ఆ ఊరిలో పిల్లలకు పాఠాలు చెబుతుంది. కొడుకి చేతిలో ప్లాస్టిక్ కత్తి చూసి తీవ్ర ఆందోళన చెందింది. ఆమె ఎందుకలా ప్రవర్తిస్తుంది? 7 ఏళ్ల క్రితం ఏం జరిగింది? కన్సర్ రాజు రాజ్ మనర్ గా నటించిన జగపతి బాబు తర్వాత ఆ కుర్చీపై కన్నేసిన కొందరి మధ్య జరిగిన యుద్ధంలో రాజ్ మన్నర్ గా నటించిన జగపతి బాబు తర్వాత ఆ కుర్చీపై కన్నేసిన కొందరి మధ్య జరిగిన యుద్ధంలో రాజ్ మన్నర్ రెండో భార్య కొడుకు తన బాల్య స్నేహితుడు అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ కు అండగా నిలబడిన దేవ ఏం చేశాడనేది స్టోరీ. ప్రశాంత్ నీల్ అనగానే కేజీఎఫ్ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ మూవీ గుర్తు చేసుకోగానే స్టోరీ కన్నా హీరోయిజం, హీరో ఎలివేషన్స్ గుర్తొస్తాయి. ప్రేక్షకులకు నచ్చింది కూడా అదే. 100 కోట్ల వసూలకు కన్నడ ఇండస్ట్రీ దిశ మార్చేసింది కూడా అదే. ఊర మాస్లా ఉండే హీరో ఓవైపు, తల్లి ప్రేమ మరోవైపు కట్టిపడేశాయి. సలార్ విషయానికి వస్తే ఆ హీరోయిజం, ఎలివేషన్లు ఏమీ మిస్ అవ్వలేదు, కానీ కథ మాత్రం కాస్త నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. సలార్ ఏముందని ఆలోచిస్తే హీరోయిజం, హీరో ఎలివేషన్ అంతే. తెరపై ప్రభాస్ కటౌట్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే భారీ యాక్షన్ సీన్ల మధ్య స్టోరీ ఎక్కడ ఉండిపోయింది? సలార్ సెకండ్ హాఫ్ చూస్తుంటే కేజీఎఫ్ కు ఈ మూవీకి మధ్య చాలా పోలికలు కనిపిస్తున్నాయి. కథ ప్రారంభం, ముగింపు సరిపోయాయి, కానీ మధ్యలో చూపించిన రక్తపాతానికి సరైన ముగింపు ఇవ్వలేదు. అదంతా సెకండ్ పార్ట్ లో చూపిస్తారేమో. బయట ప్రపంచాన్ని లోపలికి రానివ్వకుండా శత్రు దారుభ్యమైన కోటను ఓ తండ్రి నిర్మించడం, ఆ తండ్రి స్థానం మీద కన్న కొడుకులతో పాటు శత్రువులు కన్ను వేయడం, తమ వంతు ప్రయత్నాలు చేయడం, బయట నుంచి లోపలికి వచ్చిన ఒకడు అందరినీ చిత్తు చేయడం చూస్తే కేజీఎఫ్ లానే అనిపిస్తుంది. సలార్ ఫస్ట్ హాఫ్ విషయంలో పెద్దగా కంప్లైంట్స్ లేవు. ప్రభాస్ ఎలివేషన్ ఫ్యాన్స్, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. ఇంటర్వెల్ తర్వాత కూడా మరోసారి యాక్షన్ హైలైట్ అయింది, కానీ స్టోరీ కాదు. పైగా లెంత్ కూడా ఎక్కువైంది అనిపిస్తుంది. పాటలు అంతగా లేవు, బీజిఎం కూడా ఓకే అంతే. ఎవరెలా చేశారో చెప్పుకుంటే కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలన్నట్టు యాక్షన్ సీన్స్ లో ప్రభాస్ ఓ రేంజ్ లో ఉన్నాడు. లుక్ అదిరిపోయింది అంతే. ప్రభాస్ తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరిరావు నటన హైలైట్. శృతి హాసన్ తన పరిధి మేరకు నటించింది అంతే. మిగిలిన క్యారెక్టర్స్ అందరూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోయారు. ఓవరాల్ గా చెప్పుకుంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి సలార్ ఫుల్ కిక్ ఇస్తుంది. భారీ అంచనాలు, ఆశలు పెట్టుకొని థియేటర్ కు వెళ్తే మాత్రం ప్రేక్షకులు కాస్త డిసప్పాయింట్ అవుతారు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.